దాడులు ఆపకపోతే ప్రతిదాడులు తప్పవని టీడీపీకి హెచ్చరిక జారీ చేశారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వైసీపీ ఓడిపోతుందన్న భయంతోనే దాడులకు తెగబడుతుందని కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత అరవింద్ బాబు. కేవలం ఓట్లు వేయలేదు, వీళ్ళంతా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. రేపు చూస్తారు కదా, రేపు కౌంటింగ్లో తెలిసిద్ది కదా కొత్త గణేష్పాడులో ఏం జరిగిందనేది. దాని మీద అగ్రకులం పోనీ వేరే వాళ్ళు ఎవరైనా దాడి చేసుకుంటే ఇద్దరు బీసీలు కొట్టుకున్నారు, ఇద్దరు ఎస్సీలు కొట్టుకున్నారంటే ఒప్పుకుంటాం. కనీసం ఒక అగ్రకులానికి చెందిన వ్యక్తులు విచక్షణారహితంగా బీసీల మీదకి ఎస్టీల మీదకి పోయి ట్రాక్టర్లు తగలబెట్టి ఆటోలు పడగొట్టి బైకులు ఇరగొట్టి ఆడవాళ్ళని హింసించి రేపు ఇదే బీసీలు తిరగబడితే ఈ తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ దాచుకుంటారో ఆలోచించుకోండి. ఎలక్షన్లు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాయి. ఖచ్చితంగా ఈ సంయమనం పాటించండి, ఏ పార్టీ వాళ్ళైనా. అలా కాదు తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తాం, ఏదో ఆ ఊర్లో వాళ్ళకి మెజార్టీ ఉంది, కాన్స్టిట్యున్సీలో లేదు కదా, ఒక గ్రామంలో మెజార్టీ ఉందని రెచ్చిపోతే పూర్తి నియోజకవర్గం రేపు వచ్చింది. నేను అనిల్ గారు చెప్పినట్టు రేపు కొత్త గణేష్పాడు యాదవరాజులు అందరూ వస్తే మీరేమవుతారు? ఇలాగే దాడి చేస్తే రేపు ప్రతి దాడి ఉంటుంది. అందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని చెప్పి అనుమానంతో అసహనంతో వాళ్ళు గొడవలు సృష్టిస్తున్నారు. మరి ఇదే విధంగా నర్సరావుపేటలో మున్సిపల్ స్కూల్ దగ్గర కూడా దాడికి పాల్పడ్డారు. ఇవన్నీ కూడా వైసీపీ కార్యకర్తలు కిరాయి గూండాలు వాళ్ళు చేసిన దాడులు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి మంగపతి రెడ్డి తర్వాత వాళ్ళ అనుచరుల వర్గం కిరాయి గూండాలు అందరూ కలిసి చేసిన దాడులు అనమాట. నిజంగా అయితే తెలుగుదేశం పార్టీకి ఎటువంటి మాకు సంబంధం లేదు. అదేవిధంగా వాళ్ళు చేసిన దాడులను తిప్పికొట్టడానికి మేము కూడా మళ్ళీ ప్రయత్నం చేయడం జరిగింది, కానీ మా అంతరం మేము దాడి చేయలేదు.